యూపీఐ సేవలు ఉచితమే. వ్యక్తుల మధ్య లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఎండీఆర్ ఛార్జీలు కొన్ని వ్యాపార లావాదేవీలకు మాత్రమే పరిమితమైపోతాయి. కేంద్ర ప్రభుత్వం స్పష్టత, యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు ఉండవని ఫోన్పే ఆల్రెడీ డిసైడ్ చేసేసింది. ఏంటిది, మనం ఫోన్పేనో గూగుల్ పేనో యూపీఐ ద్వారా మనం చెల్లింపులు జరిపినటువంటి నేపథ్యంలో 2000 దాటినాయి అనుకో, కొంత ఛార్జ్ రూ. 10 20 ఆ ఛార్జీలు వసూలు చేస్తారనేది ప్రచారం. నాకు నువ్వు నీకు నేను కొట్టుకున్నా కానీ అవి పైసలు ఆ డబ్బులు కట్ అయిపోతాయి. 2000తో పాటు నువ్వు కడతావా, లేకపోతే నేను 2000 నీకు నేను పే చేస్తే నేను కట్టాలనా, లేకపోతే ఆయన రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళైనా కట్టాలా అన్నటువంటి దానిపైన అది ఉండే. కానీ అటువంటి వ్యక్తుల మధ్యలో అయ్యేటువంటి ఏవైతే లావాదేవీలు ఉంటాయో ఆ లావాదేవీలకు ఎట్లాంటి ఛార్జీలు ఉండవు. ఇది కేవలం మాత్రం ప్రచారం అయింది. ప్రచారమా నిజమనేది కాదు, కానీ కొంత అయితే మరి వెనక్కి తగ్గిందా మరి ఏందనేది తెలియదు. మొత్తానికైతే దీన్ని ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. ఒకసారి చూద్దాం ఏంది, దేనికి ఉంటుంది మరి. యూపీఐ లావాదేవీలు ఉచితంగానే చేసుకోవచ్చునని, వినియోగదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం 2007కు సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును గురువారం లోక్సభ ఆమోదించింది. ఈ సవరణ బిల్లు వల్ల భవిష్యత్తులో యూపీఐ వాణిజ్య లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఎండీఆర్ ఛార్జీలను విధించేందుకు కేంద్రానికి అధికారం ఉంటుంది. దీంతో యూపీఐ లావాదేవీలపై ఇక నుంచి ఛార్జీలు వసూలు చేస్తారనే భయం ప్రజల్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. వినియోగదారులు చేసే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు వసూలు చేయమని స్పష్టం చేసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలు ఎప్పట్లాగానే ఉచితంగానే ఎలాంటి రుసుము లేకుండానే కొనసాగుతాయని వివరించింది. ఇక భవిష్యత్తులో ఎండీఆర్ ఛార్జీలు అమల్లోకి వస్తే నిర్దేశిత పరిమితుల ప్రకారం ఎంపిక చేసిన వర్తకులు జరిపే లావాదేవీలపైన ఛార్జీలు వసూలు ఉంటుందని కేంద్రం తెలిపింది. ఆ ఛార్జీలు కూడా డెబిట్ క్రెడిట్ కార్డుల లావాదేవీలపై వసూలు చేస్తున్న నామమాత్రపు ఛార్జీల కంటే తక్కువగా ఉంటాయని పేర్కొన్నది. అత్యధిక శాతం వ్యాపారులు వర్తకులకు కూడా యూపీఐ సేవలు ఉచితంగానే లభిస్తాయని తెలిపింది. వ్యాపారులందరి నుంచి ఏకపక్షంగా ఎండీఆర్ వసూలు చేయడం ఉండదని స్పష్టం చేసింది. చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం 2007కు సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఎన్పీసీఐ నేతృత్వంలోని యూపీఐ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఎండీఆర్పై నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం వెల్లడించింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు అంశంపై ఫోన్పే సంస్థ కీలక ప్రకటన చేసింది. యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితమేనని ప్రకటించడం జరిగింది. ఇదంతా కూడా ప్రచారం అంతా కూడా ఉత్తుతుందే. ఇదంతా కూడా మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గతంలో ఏ విధంగానైతే ఫోన్పేను మీరు వాడిలో ఇప్పుడు కూడా మీరు అట్టే వాడుకోవచ్చు. మీ పైసలు ఏం వసూలు చేయమని. మరి వసూలు చేసేది ఎవరి దగ్గర నుంచే అంటే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పైసలు వర్తకులు అలాగే వ్యాపారులు కొంతమందిని అంటే వాళ్ళు కొంత పెద్ద బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అనుకో, కొంత ఎక్కువ వసూలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఉంటుంది తప్పించి సామాన్యమైనటువంటి వాళ్ళ దగ్గర ఎట్లాంటి భారం పడదనేది క్లారిటీ ఇవ్వడం జరిగింది.